హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రధానమైనటువంటి వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఇక్కడ మనకి నిన్న ఈవినింగ్ ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వము గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తుందా లేకుంటే ఏమైనా రద్దు చేస్తుందా అని చెప్పేసి నిన్నటితో మనకి ఒక డౌట్ అయితే రావడం జరుగుతుందండి. సో వాలంటరీ మిత్రులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ప్రధానంగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వము ప్రచారంలో వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయొద్దండి, అలాగే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చామని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల ప్రచారంలో. సో అదే భాగంగా వారి యొక్క కూటమి ప్రభుత్వం అయితే మనకి అమల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు దాదాపుగా మనకి కూటమి ప్రభుత్వం వచ్చి 25 రోజులు అవుతుందండి. దాదాపుగా 25 రోజుల నుంచి వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఎటువంటి జీవో కానీ ఎటువంటి అప్డేట్ కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి క్యాబినెట్ మంత్రులు కావచ్చు, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరే కానీ ప్రెస్ మీట్లో కానీ ఒక జీవో కానీ వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదండి. సో ప్రధానంగా సాంఘిక సంక్షేమ సంబంధించి బాలా వీరాంజనేయ సార్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి సో వాలంటరీ వ్యవస్థను రద్దు చేయము, కొనసాగిస్తాము, అలాగే ఇంటింటి పింఛన్లని పంపిణీ చేస్తామని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. అలాగే మరొక మంత్రి వచ్చేసరికి మాకు రవీంద్ర సార్ అని చెప్పేసి కల్లు రవీంద్ర సార్ అని సో వాలంటరీ వ్యవస్థ కాదండి, సో సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా ఇంటింటి పింఛన్ పంపిణీ చేస్తాము, సో దానికి ప్రత్యామ్నాయం అనేది మేము వెతుకుతున్నామని చెప్పేసి మరొక మంత్రి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నిన్న మనకి మరొక మంత్రి వచ్చేసరికి ఇక్కడ పార్థసారథి వచ్చేసరికి జూలై 1వ తారీఖున ఉదయం 6 నుంచి సాయంత్రం లోపల పింఛన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ని బట్టి చూస్తే వాలంటరీ వ్యవస్థ అనేది రద్దు చేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రధానంగా నిన్న ఈవినింగ్ వచ్చినట్టు అప్డేట్ ఏంటంటే ప్రభుత్వం వచ్చి 25 రోజులు అవుతున్నా వాలంటరీ వ్యవస్థ సంబంధించి ఎటువంటి జీవో కానీ ఎటువంటి గైడ్లైన్స్ కానీ మేము కొనసాగిస్తామని చెప్తూనే ఉంటూ నిన్న 25 రోజుల కల్లా ఎటువంటి పిటిషన్ వేయకుండా నిన్న ఉన్నట్టు ఉండి సో మనకి ఇక్కడ ఉన్నం శ్రావణ్ కుమార్ గారు వాలంటరీ వ్యవస్థ తొలగింపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం దాని యొక్క కారణం ఏంటని చెప్పేసి మనం ఇప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే వాలంటరీ వ్యవస్థ ఉండకపోవచ్చు. సో గత ప్రభుత్వం నియమించినటువంటి వాలంటరీ వ్యవస్థ సో తొలగించి అగ్రిమెంట్ అనేది ఆగస్టు వరకు ఉంది కాబట్టి సో అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే మరలా కొత్తగా రిక్వైర్మెంట్ తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇస్తారా లేకుంటే అసలు వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. సో ప్రధానంగా మనకి ఇంకా ఎటువంటి జీవో కానీ ఎటువంటి అప్డేట్ కానీ లేదండి. సో అలాగే నిన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే రాజీనామా చేసినట్టు వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ సిమ్ కార్డులు తిరిగి ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మరొక మంత్రి అయితే కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి వాలంటరీ వ్యవస్థని రద్దు చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. సో ప్రధానంగా ఈ హైకోర్టులో పిటిషన్ వేయడానికి కారణం ఏంటనేది ఇక్కడ మనకి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. సో మనకి ఎవరైతే ఉన్నం శ్రావణ్ కుమార్ గారు సో ఏపీ హైకోర్టులో మనకి వాలంటీర్లను తొలగిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది నిన్న. సో ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించినటువంటి వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది, ఈ వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చింది? సో వాలంటీర్ సంబంధించి ఎవరైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ సంబంధించి నవరత్నాల్లో భాగంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైతే నవరత్నాలు ఆ నవరత్నాలు ప్రజలకు చేరవేర్చాలని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థకు తీసుకురావడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థకు పారితోషికంగా 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 5,000 రూపాయలతో 5 ఏళ్ళు అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా ఎవరికి ప్రభుత్వానికి కానీ అలాగే నాయకులకు కానీ సో ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా మాత్రమే వాలంటీర్ వ్యవస్థని పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మనకి పాయింట్ అనేది ఏం రైట్ చేశారంటే సో ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించినటువంటి వాలంటరీ వ్యవస్థ తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. సో వారి యొక్క నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని చెప్పేసి అన్నారు. సో వారి యొక్క రిజర్వేషన్ పాటించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి కరెక్ట్ అయినటువంటి రిజర్వేషన్ లేదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఇంకో పాయింట్ పిటిషన్లో పేర్కొనడం జరిగిందండి. సో వైసీపీ కార్యకర్తలకే ఈ వాలంటీర్ జాబులు ఇచ్చారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కౌంటర్ అని దాఖలు చేయడం జరిగింది. సో ఇక్కడ సమగ్రమైన విచారణతో కౌంటర్ చేయాలని చెప్పేసి న్యాయమూర్తి ఉన్నం శ్రావణ్ కుమార్ గారు ప్రభుత్వానికి ఆదేశాలు అయితే ఆదేశించడం జరిగింది. సో ఇక్కడ మనకు చర్చించుకున్న విధంగా చూస్తే సో ప్రభుత్వం వచ్చి 25 రోజులైనటువంటి ప్రభుత్వము వాలంటీర్ వ్యవస్థ నుంచి
ఏదైతే ఏపీ కూటమి ప్రభుత్వం సంబంధించి కేబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళు జస్ట్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాలంటీర్ని మేము కొనసాగిస్తూనే ఉన్నాం, రద్దు చేయాలని చెప్పేసి అంటున్నా మనకి ఇక్కడ పిటిషన్ అయితే వేయడం జరిగిందండి. సో దీన్ని బట్టి చూస్తే వాలంటీర్ వ్యవస్థ మేబీ ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ సంబంధించి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా లేకుంటే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అని చెప్పేసి ఆగస్టు వరకు అయితే వెయిట్ చేయాలండి. అలాగే ప్రధానంగా నిన్న మనకి శాలరీ బిల్లు కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది, ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో గత ప్రభుత్వం 5,200 ఇస్తుంది. సో 200 అనేది పేపర్ బిల్లుకి అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ పేపర్ బిల్లును రద్దు చేస్తూ ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. జీవో రిలీజ్ చేసి సో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మనకి వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా వాలంటీర్లు ఎవరితో వాళ్ళకి 5,000 అయితే జీతం అప్డేట్ చేయాలి. సో జీతం అప్డేట్ చేస్తుంది, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించమని చెప్పుకుంటూ పోతూనే సో ఇక్కడ మనకి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో ఎంతవరకు ఇది న్యాయం అనేది సో మనమైతే ఆగస్టు వరకు వెయిట్ చేయాలండి. సో ప్రధానంగా మనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ సో ప్రెస్ మీట్ పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఉంటుందా లేదని చెప్పేసి క్లియర్గా చెప్తే అప్పుడు మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. అంతవరకు ఈ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సో అందరూ సమన్వయం పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మేబీ నాకు తెలిసినంత వరకు వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను, నా యొక్క ఉద్దేశం. సో మీకు ఉద్దేశం ఏముందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాలంటీర్ వ్యవస్థ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.